నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కాంట్రాక్టు కార్మికుల ఆత్మీయ సదస్సు ప్రతి సింగరేణి కార్మికుడికి 1,90,000 కాంట్రాక్టు కార్మికునికి 5,000 బోనస్ కార్మికుల ఆత్మీయ సదస్సులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలస్తీనా గాజా లెబనాన్లపై ఇజ్రాయెల్ దేశం దాడిని తీవ్రంగా ఖండించిన వామపక్ష పార్టీలు జిల్లా కేంద్రంలో ఇజ్రాయెల్ దేశ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీల నాయకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ ఆర్కేపీఓసీలో అంగరంగ వైభవంగా చండీ హోమం పూజల అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించిన సింగరేణి అధికారులు కార్మిక సంఘాల నాయకులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులు కాంట్రాక్టు కార్మికులు రిటైర్డ్ కార్మికులచే ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సదస్సును ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని మాట్లాడారు సింగరేణి చరిత్రలో తొలిసారిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి 5,000 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందని అలాగే కార్మికులకు 33% బోనస్ 796 కోట్ల రూపాయలు ప్రతి కార్మికుడికి 1,90,000 చెల్లింపు జరుగుతుందని తెలిపారు ఇదివరకే ఎన్నడూ సింగరేణి చరిత్రలో జరగని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు కార్మికుల సంక్షేమం సింగరేణి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీయూసీ కార్మిక వర్గంతోటే సాధ్యమవుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు
ఏదైతే ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాల వాళ్ళందరూ ఏం చేశారంటే ఆత్మీయంగా చెప్పి చాలా మంది కుటుంబాలు దృష్టిపెట్టి ఇబ్బంది అయిపోయి అన్ని రకాల అవసరం రికమెండ్ చేసేవాళ్ళు. అది ఆయన శ్రీరాముడు ఇక్కడ మనం చెప్పాడు, ఎవరైనా మా ఊరు 5 మంది చెప్తే కొట్టున్నాడు, ఎవరి కూడా నాకు అర్థమయ్యేది ఆ పరిస్థితుల ఏదైనా వీలైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మొట్టమొదటి 450 మంది కార్మికుల పిల్లలకు 600 ఇవ్వడం అంబేద్కర్ సాధ్యం హైదరాబాద్ ముందు కూడా జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంగా నేను ఎందుకంటే పక్కన చెప్పడం చెప్తే నేను వెంటనే చెప్పింది ఈ ప్రాసెస్ ఏదైతే వస్తే భద్రతతో ఈ కాలం లేట్ అయిపోవడంతో ఆ దినం మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల జాగ్రత్త వల్ల ఏదైతే వయసు 60-35 సంవత్సరాలతో అది వీలైన వాళ్ళ 600 వయసు మందులు అది ప్రాసెస్ ఎక్కువ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం పశ్చిమ ఆసియా ప్రాంతంలోని దేశాలైన పాలస్తీనా, గాజాలపై ఇజ్రాయెల్ దేశం దాడి చేయడానికి నిరసిస్తూ వామపక్ష పార్టీలు నల్ల బ్యాడ్జీలు ధరించి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఇజ్రాయెల్ దేశ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ అమెరికా దేశ ఆధిపత్యం కోసం చిన్న దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టిస్తుందని, ఇందులో భాగంగానే ఇజ్రాయెల్ దేశంతో చిన్న దేశాలపై దాడి చేయించి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడం సరికాదని వారన్నారు. అమెరికా సామ్రాజ్యపు వ్యవస్థను విడనాడి ప్రపంచ దేశాలు శాంతి కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం సరికాదని, ఆ దేశానికి మద్దతు కొనసాగితే భారతదేశానికి రావాల్సిన ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచ శాంతి కోసం దేశాలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ నేటికి తక్షణమే ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు ఆపాలని, అదేవిధంగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కి అందిస్తున్నటువంటి సహాయ సహకారాలని, కార్మిక వర్గాన్ని అక్కడికి పంపించేటువంటి విధానాలని నిలిపివేయాలని నేడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రగతిశీల శక్తులందరూ కూడా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశమే ఉనికిలో లేనటువంటి ఒక దేశం, 48లో ఏర్పడేటువంటి దేశం. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ని గుర్తించినప్పటికీ అరబ్ రాజ్యాలన్నీ కూడా ఆనాడు వ్యతిరేకించినాయి. అయినా ఇజ్రాయెల్ 48లో ఇచ్చినటువంటి భూముల్ని కాకుండా పాలస్తీనా భూములన్నింటిని కూడా 70%, 80%, 90% భూములన్నింటిని కూడా 48 నుంచి నిన్నటి దాకా మొత్తం పాలస్తీనా భూములను ఆక్రమించింది. పాలస్తీనా వాళ్ళు కొద్ది భూమిని ఇస్తే అక్కడ ఉండకుండా పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా, వెస్ట్ బ్యాంకు, అదేవిధంగా గాజా స్ట్రిప్, ఈ భూములన్నీ, గోలెన్ హైట్స్, ఈ భూములన్నింటిని కూడా ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి అనేక సందర్భాల్లో తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ ఆక్రమించినటువంటి భూములన్నింటిని కూడా తిరిగి వెనక్కి ఇవ్వాలన్నా కూడా అనేక తీర్మానాలు చేసిన ఇజ్రాయెల్ ఈనాటికి ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం కూడా ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది. అమెరికా ప్రోత్సాహంతో మొత్తం కూడా ఇజ్రాయెల్ వాళ్ళ పాలస్తీనాపై దాడులు చేస్తూ ఉంది. పాలస్తీనా అరబు జాతిని మొత్తం కూడా నిర్మూలన చేయడానికి, ప్రతీకార దాడి కాదు అసలు జాతినే లేకుండా చేయడానికి వాళ్ళ మొత్తం కూడా యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. 50,000 మందిని ఇప్పటికే హతమార్చింది గాజా వాళ్ళని మొత్తం కూడా. పిల్లల్ని, అందులో పిల్లలున్నారు, స్త్రీలున్నారు, అదేవిధంగా 1,00,000 మంది పైగా మొత్తం కూడా నిరాశ్రయులయ్యారు. గాజా భూభాగంలో ఉన్నటువంటి 20 లక్షల మంది ప్రజలు మొత్తం కూడా నిర్వాసితులైపోయినటువంటి పరిస్థితి, ఇతర ప్రాంతాల పోయారు. ఇంతేకాదు ఇవాళ
హమాస్ని అణిచివేయడానికి, అదేవిధంగా హిజ్బుల్లాని అణిచివేయడానికి, హౌతీనా ఇవాళ అణిచివేయడానికి, ఇవాళ లెబనాన్ మీద, సిరియా మీద, అదేవిధంగా యెమెన్ మీద, ఈ అన్ని దేశాల మీద ఇవాళ దాడులు కొనసాగిస్తూ ఉంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కూడా మొత్తం ఇవాళ ఇరాన్ మీద, లెబనాన్ మీద ఇవాళ యుద్ధాన్ని మొదలుపెట్టినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ని ఇవాళ బలపరుస్తూ పాలస్తీనాన్ని సర్వనాశనం చేయడానికి, అరబ్ దేశాల మీద ఆధిపత్యం కోసం, ఆయిల్ సంపద మీద పెత్తనం కోసం ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ మద్దతు తెలియజేస్తా ఉంది. మూడో ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి ఉంది. అక్కడ యుద్ధం కొనసాగితే ఆయిల్ నిల్వలు భారతదేశానికి 80% అక్కడి నుంచే దిగుమతి కావాలా. ఆయిల్ నిల్వల మీద దాడులు జరిగితే అక్కడ ఆయిల్ యొక్క ధరలు పెరుగుతాయి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. కనుకనే అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా ఇవాళ పెద్దన్న పాత్రను పోషిస్తూ అన్ని దేశాల్లో ఇప్పటికే 60-70 దేశాల మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, లిబియా మీద, ఇరాక్ మీద, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద, ప్రధానంగా అరబ్ దేశాల మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ సంపద మీద, ఆయిల్ బావుల మీద పెత్తనం కోసం ఇవాళ ఆ దేశాల్లో ఉంటే తమకు అనుకూలంగా ఉండాలా, లేకపోతే మీ జాతిని మొత్తం సర్వనాశనం చేస్తారని సద్దాం హుస్సేన్ చంపింది, ఉరిదీసింది, గడాఫీని చంపింది. అట్లా అనేక అరబ్ దేశాల మీద ఇవాళ దాడులు చేస్తూ ఉంది. అందుకే అమెరికా ఇవాళ ప్రపంచంలో ఏదైనా టెర్రరిస్ట్ దేశం ఉందంటే, ఉగ్రవాద దేశం ఉందంటే అది అమెరికా తప్ప వాళ్ళ ఇంకో దేశం లేదు. ఇతర దేశాలన్నీ ఎవరైతే అమెరికా బాధితులు ఉన్నారో ఆ దేశాలు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఇవాళ యుద్ధం చేస్తున్నాయి తప్ప అమెరికా లాంటి టెర్రరిస్ట్ దాడులు ఇవాళ చేయటంలే. ఐక్యరాజ్య సమితి వాళ్ళకు అనుకూలంగా జేబు సంస్థగా మారింది, అమెరికా అనుకూల రాజ్యంగా మారింది. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ సభలో యుద్ధానికి వ్యతిరేకంగా ఇవాళ ఓటింగ్ జరిగితే భారత ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పాలస్తీనీయులు, గజా వాళ్ళందరూ బయటకు వస్తే ఇవాళ ఇజ్రాయెల్కు కార్మికుల యొక్క కొరత ఏర్పడితే భారతదేశం ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇతర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ భారతదేశం నుంచి వాళ్ళ కార్మికులను పంపిస్తా ఉన్నాయి. ఇది యుద్ధానికి ఇవాళ ఇజ్రాయెల్కి మద్దతు తెలపడం తప్ప ఇంకోటి కాదు. అందుకే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ అనుకూలమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి చర్యలు నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. आज जैसा कि आप जानते हैं कि जो है ना गाज़ा पे और फ़लस्तीन पे जो जुल्म हो रहा है, आज वो जुल्म 1 साल से जारी है और आज की तारीख तक जो है ना ये जुल्म 1 साल पहुंच चुका है। तो इस मौके पे जो है ना पूरे मुल्क भर में लोग जो है ना इकट्ठा होकर इंसानियत का पैगाम देते हुए तमाम हुक्मरान से अपील करते हैं कि जो है ना गाज़ा पे और फ़लस्तीन पे जो जुल्म हो रहा है इस जुल्म को आगे आकर रोकना चाहिए। और आप लोगों को मैं बता दूं इस जुल्म के पीछे जो है ना अमेरिका का बड़ा हाथ है। आज दूसरे मुल्क ये सोच रहे हैं कि जो ना आज तो सिर्फ फ़लस्तीन पे हो रहा है, आज फ़लस्तीन पे होगा तो कल किसी दूसरे मुल्क पे होगा। जैसा कि हमारे अन्ना ने बता रहे थे कि जो है ना उनका मकसद पेट्रोल के ऊपर जो है ना काबू पाने का है। अगर वो लोग इसमें कामयाब हो जाएंगे तो जीने के लिए जो भी ज़रूरत की चीज़ें होते हैं वो तमाम चीज़ें महंगी हो जाएंगी और दुनिया में गरीब आदमी का जीना इतना मुश्किल हो जाएगा। तो लिहाजा इस मौके पर जो है ना पूरे तमाम नेशनल पार्टीज़ के लेफ्ट पार्टीज़ जो यहाँ पर जमा होकर एहतजाज कर रहे हैं कि जो है ना अमेरिका को अपना मकसद पीछे लेना होगा। और इंडिया में भी जो है ना आज हमारी पार्टी बीजेपी पार्टी जो है ना हुकूमत के इजराइल को सपोर्ट कर रही है, तो उसके खिलाफ में जो है ना आज हम यहाँ पे एहतजाज करते हुए हम हिंदुस्तान की हुकूमत से चाहते हैं कि जो है ना आपका जो रवैया है उसको आप पीछे लीजिए, इजराइल को जो है ना आप मदद करने से पीछे बात हटिए, नहीं तो जो है ना आगे चल के मुसीबतें आने वाली है। आज ये ना समझे कि जो है सिर्फ मुसलमानों पे हो रहा है, आज मुसलमानों पे तो कल क्रिश्चियन पे, कल जैन पे, ऐसा होते होते जो है ना हिंदू कौम भी जो है ना आगे चल के बरकरार नहीं रहेंगी। तो इस पे आज छोटे पे हो रहा है तो कल बड़े पे होगा। तो लिहाजा आप लोग आंखें खोलिए और जो है ना इस जुल्म के खिलाफ आवाज़ उठाइए और तमाम से हम गुजारिश करते हैं कि जो है ना इस जुल्म को जो है ना आप जल्द से जल्द बर्दाश्त करें। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డు సాయికుంటలో ఆదివారం బతుకమ్మ సంబరాల్లో భాగంగా బతుకమ్మ ఆడుతున్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా
సాయికుంట కాలనీలో పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటున్నారని, ఈ సందర్భంగా కాలనీకి చెందిన ఆవునూరి బానయ్య దంపతులు బతుకమ్మ ఆడుకునే ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో దాతగా ముందుకు రావడంతో ఈ రోజు మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ చీరల దాత అయిన ఆవునూరు బానయ్య కుటుంబానికి దుర్గామాత కృపా కటాక్షాలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన మహిళలు పాల్గొన్నారు. బంగారు బతుకమ్మలే ఓ నిర్మల ఓ నిర్మల లలిత బయలెల్లనే ఓ నిర్మల ఓ నిర్మల లలిత బయలెల్లనే ఓ నిర్మల గంగమురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల లలిత పూల ఎరునే ఓ నిర్మల. వచ్చింది పండుగ సందడి. అక్కా చెల్లెలందరికీ మరి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సాయికుంట కాలనీ వాసులందరూ కూడా అక్కా చెల్లెళ్ళు మరి ఎంగిలి పువ్వుతోని ప్రారంభించుకొని సద్దుల బతుకమ్మ వరకు కూడా ప్రతిరోజు తీరొక్క బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ యొక్క ప్రాధాన్యతను మరి చాటి చెప్పే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున మరి 9 రోజులు కూడా బతుకమ్మ ఆడే ఒకటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మరి ఈ ప్రాంత వాసులు గత 7 సంవత్సరాలుగా కలిసి మెలిసి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములందరూ కూడా ఒక్కచోటే బతుకమ్మ ఆడుకుంటూ ఈ సాయికుంట ఒక ప్రాధాన్యతను మంచిర్యాల పట్టణానికే తలమానికంగా ఉండే విధంగా ఐక్యంగా అందరూ ఆడుకుంటున్నందుకు వారందరికీ నేను పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మరి బతుకమ్మను సంప్రదాయ పద్ధతిలో ఆడడం, అందరూ కలిసిమెలిసి ఆడడం, అందులో భాగంగానే మరి ఆడపడుచులందరినీ వారికి అండగా ఉండాలని మరి గతంలో మరి కాలనీ వాసులు పెద్దలందరూ, అదేవిధంగా మరి ఈసారి అవునూరి బానన్న వాళ్ళ దంపతుల ఆధ్వర్యంలో మరి మహిళా సోదరులందరినీ కూడా బతుకమ్మ పండుగలో నేను కూడా పాలు పంచుకొని భాగస్వామిని అవుతానని ప్రతి మహిళా సోదరుమనికి ఒక్కొక్క చీరను ఇవాళ ఇస్తున్నటువంటి అవునూరి బానన్న కుటుంబానికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా అనేకంగా చేసే విధంగా ఆ దుర్గామాత ఆశీస్సులు వారిపై, వారి కుటుంబంపై, అదేవిధంగా మా సాయికుంట వాసులపై కూడా ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మా అవునూరి బానన్న కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మా వాడ యూత్కు
మరి పెద్ద మనుషులందరూ కూడా పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియ. మా సాయికుంటవాడలో ప్రతి సంవత్సరం బతుకమ్మ మంచిగా జరుపుకుంటున్నాము. మాకు యూత్ పిల్లలైనా బాణన్న గారైనా మా వాడ హరికృష్ణ గారైనా మాకు మంచిగా సపోర్ట్ చేసి చీరలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిగా ఆడుకుంటున్నాం. అందరి సపోర్ట్ తోటి మంచిగా జరుగుతుంది సాయికుంటవాడలో బతుకమ్మ సంబరాలు. తిర్యాని మండలంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను తిర్యాని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణులను కాపాడి అడవిని రక్షించాలంటూ నినాదం చేస్తూ మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వన్యప్రాణి వారోత్సవాలను తిర్యాని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అడవులు సురక్షితంగా ఉండాలంటే వన్యప్రాణులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, గిన్నెదారి అటవీ శాఖ అధికారి వెంకన్న, ఎఫ్ఎస్ఓ ఆత్రం రవీందర్, భీమ్లా నాయక్, బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో 33% అటవీ ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా మనం అటవీని సంరక్షిస్తూ ఇంకా హరితహారము, చెట్లను పెంపకం లాంటివి పెట్టేసేసి జంతువులను వాటిలో జీవ వైవిధ్యతను కాపాడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కాకుండా దీనిలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేసి మన దేశంలో అటవీ సంపదను కాపాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రాణి వారోత్సవాలు ఈరోజు మనం ర్యాలీ ద్వారా అది కూడా జంతువులు మానవుల్లాగే అన్ని అంగులు కలిగి ఉన్నాయి. వాటికి ఎలాంటి హాని కలగకూడదు. అవి ఉంటేనే అడవి రక్షణ ఉంటుంది. ఎందుకంటే వన్యప్రాణి ఉంది, అవి మనిషి మీద దాడి చేస్తాయి కాబట్టి అడవికి ఎవరు పోరు. కాబట్టి అడవి మంచిగా అభివృద్ధి చెందాలంటే వన్యప్రాణులు ఉండాలి. ఉంటేనే అడవి మంచి అభివృద్ధి జరుగుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం పద్మల్పూరి కాకో అమ్మవారి సన్నిధానంలో జెండా ఆవిష్కరణ చేసి దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆదివాసీ నాయకులు పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు అంకురార్పణగా పవిత్ర గంగాజలంతో సాంప్రదాయ నైవేద్యాలతో కాకో అమ్మవారికి పూజలు చేసి జెండాను ఆవిష్కరించామని, ఈ దినం నుండి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ప్రక్కన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుండి కూడా ఆదివాసులు అమ్మవారి దర్శనం కోసం మొక్కులు చెల్లించుకోవడం కోసం వేలాది మంది వస్తూ ఉంటారని, కావున ఇక్కడి ప్రభుత్వం నుండి లేదా ఐటీడీఏ నుండి ఉత్సవాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కనీస సౌకర్యాలు అయిన విద్యుత్, త్రాగునీటి, మరుగుదొడ్డి సమస్యలు తక్షణమే పరిష్కరించి సహకరించాలని కోరారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవు ప్రాంతంలో గోదావరి తీరాన వెలిసిన శ్రీ శ్రీ పద్మల్పూరి కాకోబాయి సన్నిధిలో దసరా ఉత్సవాలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఆదివాసుల అందరూ కూడా ఆరాధ్య దైవం. ఈరోజు ఈ కార్యక్రమం జెండా కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు కుల మతాలకు అతీతంగా అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్. గత 10 సంవత్సరాలుగా చూస్తుంటే గత ప్రభుత్వాలు ఎటువంటి ఈ పవిత్ర దేవాలయంలో, ఇది ప్రపంచంలోనే పెద్ద దేవాలయం ఏదైతే ఉందో శ్రీ పద్మల్పూరి కాకోబాయి ఆలయం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని చరిత్ర ఇక్కడ అక్కడ కాదు, హరప్ప మహేంజోదారోకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయని పురావస్తు శాఖనే కొన్ని సందర్భాల్లో దీన్ని ప్రస్తావించడం జరిగింది. అటువంటి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ప్రతి ఒక్క దేవాలయానికి కూడా సాయశక్తులుగా మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా గౌరవ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మరి దండేపల్లి మండలంలో వెలిసిన అమ్మవారి గురించి గతంలో చాలా సందర్భాలలో కూడా మేము అడగకుండానే కొన్ని నిధులను దాదాపుగా 3 కోట్ల పైచిలుకు నిధులను దీనికి కేటాయించడం జరిగింది. మరి తొందరలో ఆ పనులు కూడా ప్రారంభం చేయడం జరుగుతుందని నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడడం జరిగింది. ఈ మౌలిక వసతుల గురించి మా ఆలయ కమిటీ ద్వారా వచ్చి ఎమ్మెల్యే గారిని విన్నపించడం జరిగింది. సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ 2-3 రోజులలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతారు. ఇంకొకటి, దీనికి సంబంధించిన కార్యక్రమం ఏదైతే గుసాడి ఉత్సవాలు పెద్ద ఎత్తున లక్షల మంది భారతదేశం నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా చూస్తే గతంలో భూమి కొంచెం వాళ్ళు వ్యవసాయం చేయలేదు కాబట్టి అక్కడ మాకు అవకాశం ఉండే బండ్లు పార్కింగ్ చేయడానికి. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు వాలంటీర్లు ఈ బండ్లను కూడా ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. మా ఆలయ కమిటీ తరఫున కూడా అన్ని విధాలుగా జరుగుతాయి. ఐటీడీఏకు ముఖ్యంగా మేము ఈసారి విన్నపించేది ఏంటిదంటే, గుసాడి ఉత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు 10,000 రూపాయలు ఐటీడీఏ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి గవర్నమెంట్ తరఫున మేము ఐటీడీఏను దీనికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ ఉందో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఐటీడీఏ పీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇలా గతంలో చేయని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం కూడా ఈ అమ్మవారి పైన వాళ్ళు ఏం చేయలేదు. గతంలో చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కొబ్బరికాయ కొట్టి నేను వచ్చే సంవత్సరం కల్లా మీ గర్భగుడిలో నేను కొబ్బరికాయ కొడతానంటే గత 5 సంవత్సరాలు కూడా నిర్మాణం జరగలేదు. కానీ మా కుల సంఘాలు, మా ఆలయ కమిటీ అందరు పెద్దలు కలిసి ఈరోజు ఈ గుడి నిర్మాణం చేపట్టడం అంటే దీని అభివృద్ధిలో కూడా మా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తోచిన చందారూపకంగా చేసి ఈరోజు ఈ గుడి నిర్మాణించారు. గవర్నమెంట్ తరఫున కూడా రావాల్సిన ఏదైతే ఉన్నాయో మేము కొట్లాడి తెచ్చుకొని గుడి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ గుడిని ఒక ప్రత్యేకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ గుడి అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్. అందరికీ రామ్ రామ్. ఈరోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం, ప్రపంచ చరిత్రగాంచినటువంటి దేవాలయం ఏదైతే గోదావరి పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి ఆదివాసుల ఆరాధ్యం శ్రీ శ్రీ పద్మల్పూరి కాకో అమ్మవారు ఏదైతే ఈ దేవత యొక్క ఆకాశ అంటే తొలి ఆకాడి అంటాం. అప్పుడు ఆ రోజు ఏదైతే ఈ అమ్మవారిని కొలుపు తీసినప్పుడు గత 4 నెలలుగా కంటిన్యూగా ఏదైతే ఆదివాసీ గ్రామంలో దండారి ఏవైతే ఉంటాయో మరి అక్కడ చచ్చోయ్ చాహోయ్ మరి రీల పాటలతోటి మరి మహిళలతోటి 4 నెలలు మరి కంటిన్యూగా జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ అమ్మవారి దగ్గర ఏదైతే ఈ మాసం ఇప్పుడు ఏదైతే ఉందో దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి దీని యొక్క మొదటగా ఏదైతే ఈ దసరా జెండా ఆవిష్కరించడానికి మొదలు ఏదైతే మన పద్మల్పూరి ఆలయ కమిటీ చైర్మన్ మన సోము గారు ఉన్నారో మరి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పవిత్రంగా వారి
అక్కడ ఏదైతే అమ్మవారి కోసం ఆ నైవేద్యం కానీ మరి చేసే అప్పలు వడలు అనేటి కార్యక్రమం ఉంటాయి. ఆ నైవేద్యాన్ని పవిత్రంగా తయారు చేసినటువంటి ఆ నైవేద్యాన్ని మరి అక్కడి నుంచి ఏదైతే మండలంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినట్టు ఆదివాసులు మరి అక్కడ చైర్మన్ గారి ఇంటి దగ్గర నుంచి మరి డోలు సున్నాయి మరి తుడుం వాయిద్యాలతోటి మరి పాదయాత్రగా మరి గోదావరికి వచ్చి మరి గోదావరి జలాన్ని తీసుకొని మరి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని మరి శుద్ధి చేసి మరి జెండావిష్కరణ చేసి మరి ఈ రోజు నుంచి మరి భక్తులకు మరి ఈ రోజు నుంచి దేవునికి ఎత్తడం అనేది జరిగింది. మరి ఈ రోజు నుంచి కంటిన్యూగా భక్తులు మామూలుగా మొక్కలకు వస్తూ ఉంటారు. మరి ఏదైతే ఈ అమ్మవారిది మనకు ఏదైతే ఈ మాసంలో పౌర్ణమి నుంచి దీపావళి ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి ఇక్కడ ప్రతిరోజు వందల వేల మంది భక్తులు ఇక్కడ నిరంతరం వస్తూ ఉంటారు దీపావళి దాకా. మరి ప్రతి ఏటా మేము ఏదైతే మండలంలో కావచ్చు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు కూడా మరి తలా ఇంత ఏదో కార్యక్రమాన్ని చేసి ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడైనా మరి ఏదైతే మా ఆశలు మాకు ఎంతో ఆశగా ఉన్నది. ఈ మాకు అనుకున్నటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉంది. మరి ఈసారి ఈ 15 రోజులు జరిగే ఉత్సవాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఏర్పాటు చేయాలా, లేకుంటే మరి ఐటీడీ ద్వారా ఏదో ఒక రకంగా ఈ 15 రోజులు జరిగే ఉత్సవాలకు అధికారికంగా గవర్నమెంట్ అన్ని నిధులు సమకూర్చి మరి ఇక్కడ ఎంతో వేల మంది మహిళలు వస్తున్నారు. ఇక్కడ ఈ కనీస వస్తువులుగా ఇప్పుడు మినిమం అక్కడి మహిళలకు ఎంతో ఇబ్బందిగా ఉంది. మినిమం ఏంటంటే మామూలుగా అయినా ఒక కృత్రిమమైన టాయిలెట్స్ అన్న ఏర్పాటు చేయాలి. ఇక్కడ వాటర్ సమస్య బాగున్నది. మరి ఇక్కడ ఇప్పటి వరకు కరెంటు సమస్య అనేది ప్రతి సంవత్సరం అదే కంటిన్యూగా ఉంది. కరెంటు సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. మరి ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆశ ఉన్నది. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ అన్ని బాధ్యతలు తీసుకొని మరి అన్ని దగ్గరుండి గవర్నమెంట్ నిధులతోటి ఈ కార్యక్రమం చేపడుతుందని మాకు ఆశ బాగుంది. ఒక ఆలయ కమిటీ ఒక ఆదివాసీ బిడ్డగా నాకు ఆశ ఉంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంటే ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా చేస్తుందని ఒక నమ్మకం ఉంది. మరి ఈ రోజు ఏదైతే మేము ఈ అమ్మవారి కొలుపు చేసినామో ఈ అమ్మవారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి అందరికీ ఆదివాసులు కావచ్చు యావత్ అన్ని కుల అన్ని ఏదైతే మన ఉన్నారో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులుండి మంచి పాడి పంట అందరికీ సమృద్ధిగా చెందాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారితో నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే ఓసీపీలో అంగరంగ వైభవంగా చండీ హోమం అన్నదాన కార్యక్రమం ఓసీ అధికారులు యూనియన్ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి ఏరియా జీఎం దేవేందర్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, మందమరి బ్రాంచ్ సెక్రటరీ సలింద్ర సత్యనారాయణ, ఆర్కే ఓసీ ఫిట్ కార్యదర్శి రామకృష్ణ, ఇతర డిపార్ట్మెంట్స్ మైన్స్ అధికారులు, యూనియన్ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపీ ఓసీ, ఏఐటీయూసీ ఫిట్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ సభ్యులు, ఓసీ కార్మికులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి అందరికీ మరియు మందమరిలోని పుర ప్రముఖులకి, సింగరేణిలోని ఆల్ ఏరియాల్లో పనిచేస్తున్న పుర ప్రముఖులందరికీ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. సింగరేణిలోని అన్ని ఏరియాలలో మరి అన్ని గనులలో నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. కార్మికులు, మహిళా ఉద్యోగులు మరియు అందరూ ఎంతో ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్ధలతోటి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈరోజు దానిలో భాగంగా ఆర్కేపీ ఓసీలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది 5వ రోజు. ఈ రోజు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో మరి అమ్మవారు
మరి దర్శనమిస్తున్నారు. ఆర్కేపీఓసీలోని మరి కార్మికులందరూ మరి ఎంతో ఘనంగా ఈరోజు హోమాన్ని నిర్వహించారు. హోమాన్ని నిర్వహించడంతో పాటు మరి ఆర్కేపీఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ గోవిందరావు గారు, మేనేజర్ శ్రీ జక్కుల్ సుధీర్ గారు, మరియు సీనియర్ పిఓ వంశీ, మరి మిగతా అధికారులందరూ మరి కార్మికులందరూ ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. మరి ఈ సందర్భంగా లలితా త్రిపుర సుందరి దేవి ఆర్కేపీఓసీలో పనిచేస్తున్న మరి ఉద్యోగులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందించి మరి వారి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా సింగరేణిలోని అన్ని ఏరియాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మరి నవరాత్రి సందర్భంగా అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మరి సింగరేణి 2024-25 సంవత్సరానికి టార్గెట్ 72 మిలియన్ టన్నులు సాధించాలని ఈ సందర్భంగా మరి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరాం సార్ మరి అందరికీ ప్రప్రథమంగా మరి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈరోజు 5,000 రూపాయలు మరి వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల బోనస్ని మరి కార్మికులందరికీ ఈరోజు ఇస్తున్నారు. మరి ఈ సందర్భంగా రాబోయే కాలంలో కూడా మందమరి ఏరియా తన యొక్క 34.6 లక్షల టన్నుల టార్గెట్ని సాధించి మరి సింగరేణి యొక్క మొత్తం టార్గెట్ను సాధించడానికి తోడ్పడుతుందని, అదేవిధంగా కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి మందమరి ఏరియాకు నిర్ణయించిన 34.6 లక్షల టన్నుల టార్గెట్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారని, మరి ఒకసారి నాకు ఇంత మరి అవకాశం ఇచ్చినందుకు ఆర్కేపీఓసీ మరి యూనియన్ నాయకులకి, మరి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సలేంద్ర సత్యనారాయణ, మరియు అలీ గారు, మరియు రీజనల్ జిఎం సేఫ్టీ శ్రీ కందాల రవికుమార్ గారికి, SO2 జిఎం. దేవి నవరాత్రుల సందర్భంగా మందమరి ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగస్తులు, అధికారులు అందరి సమిష్టి కృషితోని ప్రతి మైన్లో గల్లో మరి ఆర్కేపీఓసీలలో మరి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా భక్తి శ్రద్ధలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్నటువంటి సాధరించిన అందరికీ కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ అమ్మవారి కృప మీ అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ సింగరేణి కార్మికులు అంటేనే అందరితోని మమేకమై ఇలా బొగ్గుత్పత్తే కాదు, ఇలా సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి మైన్లో, అదేవిధంగా ఆర్కేపీఓసీలలో కూడా దుర్గామాతను నవరాత్రులు పూజించి అందరికీ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నటువంటి మా సింగరేణి కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సింగరేణి క్లాస్ వర్కర్స్ యూనియన్గా ఈ సంవత్సరం సింగరేణి లాభాల వాటా 33% అనేది సాధించుకోవడం జరిగింది. ఇదే రోజు కూడా అందరి అకౌంట్లలో మరి ఈ అమౌంట్ జమ అవుతుంది. కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా PLR సంబంధించిన 93,750 రూపాయలు కూడా త్వరలో మీ ఖాతాలో వేయించడానికి A2C ప్రణాళికలు సిద్ధం చేసింది. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతానికి చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మందమరి ఏరియాలో ఒక ఆనవాయితీ ఉంది. 2006 సంవత్సరం నుండి దసరా ఉత్సవాలు అనేది బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఇలా దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలా మందమరి ఏరియా సింగరేణి గ్రౌండ్లో మరి అయితే సప్త వ్యసనాల దిష్టిబొమ్మ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి మరి యావత్ కార్మికులు, కార్మిక కుటుంబాలు, అధికారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఎప్పటిందో కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మొన్న మా సీతారామయ్య గారు సింగరేణి యాజమాన్యంతో, ప్రభుత్వంతో మాట్లాడి ఈసారి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి వ్యాప్తంగా మనిషికి 5,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఒక కొత్త హక్కు సాధించి పెట్టి ఈ 7 తారీఖు కూడా వాళ్ళకి కూడా ఖాతాల్లో వారికి 5,000 రూపాయలు ప్రతి మనిషికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్ధలతో చండీమాత హోమాన్ని నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ దుర్గా, శ్రీ మహాసరస్వతి మూల మంత్రాలను పారాయణం చేసి వివిధ రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించారు. లోక కళ్యాణం కోసం ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం పాలకవర్గం సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ 12వ వార్డు దుర్గా మందిరం వద్ద ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. గత 40 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి దీప ధూప నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలను చేస్తున్నామని వారు తెలిపారు. స్థానిక రాజీవ్ చౌక్లో 4 వీలర్ ఓనర్స్ డ్రైవర్స్ ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద ఈ రోజు కమిటీ ఆధ్వర్యంలో చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రేవెల్లి ఓదేలి దంపతులు, అనిల్ రావు, వెహికల్స్ డ్రైవర్స్ ఓనర్స్ కుటుంబాలతో చండీ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల ఆత్మీయ సదస్సు. ప్రతి సింగరేణి కార్మికుడికి 1,90,000, కాంట్రాక్టు కార్మికునికి 5,000 బోనస్. కార్మికుల ఆత్మీయ సదస్సులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పాలస్తీనా, గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ దేశం దాడిని తీవ్రంగా ఖండించిన వామపక్ష పార్టీలు. జిల్లా కేంద్రంలో ఇజ్రాయెల్ దేశ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీల నాయకులు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఆర్కేపీ ఓసీలో అంగరంగ వైభవంగా చండీ హోమం. పూజల అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించిన సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.